ఓం శాంతి. ఈరోజు 18/1/1978 అవ్యక్త బాబ్దాదా వినిపించిన మధుర మహావాక్యాలు. బాబ్దాదాల సేవకు ప్రతిఫలం. బాబ్దాదాల సేవకు ప్రతిఫలం. బాబా చెప్తున్నారు, ఈరోజు స్మృతి దివసం నాడు అనగా సమర్థ దివసం నాడు, అంటే బ్రహ్మబాబా స్మృతి దివసం నాడు అనగా సమర్థమైన దివసం నాడు పిల్లలందరూ తమ తమ లగ్నం అనుసారంగా భిన్న భిన్న రూపాలతో స్మృతి చేశారు. పిల్లలందరూ తమ లగ్నం అనుసారంగా భిన్న భిన్న రూపాలతో బాబాని స్మృతి చేశారు. బాబ్దాదాల వద్దకు నలువైపులా ఉన్న స్నేహి సహయోగి శక్తి స్వరూప ఆత్మల యొక్క అన్ని రూపముల స్మృతి వతనం వరకు చేరుతుంది. అంటే బాబ్దాదాల వద్దకు నలువైపులా ఉన్న స్నేహి సహయోగి శక్తి స్వరూప ఆత్మలు యొక్క అన్ని రూపముల స్మృతి ఎలా స్మృతి చేశారో అది వతనం వరకు చేరుతుంది. బాబ్దాదా ద్వారా ప్రతి ఒక్కరికి తమ స్మృతిని బట్టి ప్రతిఫలం అదే సమయంలో లభిస్తుంది. ఎలా స్మృతి చేశారో అలాగే దాని ప్రతిఫలం కూడా అదే సమయంలో లభిస్తుంది. ఏ రూపంతో ఎవరు స్మృతి చేసినా అదే రూపంతో బాబ్దాదా పిల్లల ముందు తప్పక ప్రత్యక్షమవుతారు. ఏ రూపంలో ఎవరు ఎలా స్మృతి చేసినా అదే రూపంతోనే బాబ్దాదా పిల్లల ముందు ప్రత్యక్షమవుతారు. అంటే బాబ్దాదాని అవ్యక్త రూపంలో నిరాకారి రూపంలో స్మృతి చేస్తే నిరాకారిగా, అవ్యక్త రూపంలో అంటే బాబ్దాదాల రూపంలో స్మృతి చేస్తే సూక్ష్మ శరీరంతో బాబ్దాదాల రూపంలో ప్రత్యక్షం అవుతారు. యోగి ఆత్మలకు యోగము యొక్క విధి లభిస్తుంది. ఎలా యోగం చేయాలి అనే విధి లభిస్తుంది యోగి ఆత్మలకు. చాలా మంది పిల్లలు యోగి ఆత్మగా అయ్యేందుకు బదులుగా వియోగి ఆత్మలుగా అయిపోతారు. అంటే చాలా మంది ఆత్మలు ఎలా ఉంటారంటే యోగి ఆత్మలు అంటే సదా స్మృతిలో ఉండడము, వియోగి ఆత్మలు అంటే అప్పుడప్పుడు స్మృతి ఉండడము, అప్పుడప్పుడు కనెక్షన్ తప్పిపోవడము, ఇలా ఉంటారు. ఆ కారణంగా మిలనానికి బదులుగా వియోగమును అనుభవం చేసుకుంటారు. సదా కరెంట్ వైరు ప్లగ్కి కనెక్షన్ ఉంటే కదా పవర్ వచ్చేది పోయేది మనకు తెలిసేది. అలాగే అప్పుడప్పుడు ఆన్ అయ్యేది, అప్పుడప్పుడు ఆఫ్ అయ్యేది, కట్ అయ్యేది. ఇలా అయితే దాన్ని ఏమంటారు? వియోగము అని అంటారు. అంటే కనెక్షన్ లేనిది. యోగి ఆత్మ సదా బాబ్దాదాల యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటుంది. బాబాకు నచ్చినట్లుగా బాబ్దాదా హృదయ సింహాసనాధికారిగా ఉంటుంది. ఎప్పుడు దూరం అవ్వదు. అంటే ఆత్మిక స్థితిలో ఉంటూ బాబాని స్మృతి చేస్తూ ఉంటుంది. కనెక్షన్ అలాగే ఉంటుంది. యోగి ఆత్మలకు ఎప్పుడు కూడా దూరం అవ్వరు. బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటుంది. వియోగి ఆత్మలు వియోగం ద్వారా బాబ్దాదాను తమ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వియోగి ఆత్మ అంటే అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు లేదు. ఆత్మ బాబ్దాదాను తమ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రత్యక్షం అయిపోవాలి అనేసి. వర్తమానాన్ని మరిచి గతమును తలుచుకుంటూ ఉంటుంది. అంటే వర్తమాన సమయాన్ని వదిలేసి గతించిపోయిన గతమును తలుచుకుంటూ ఉంటుంది. సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటుంది. ఆ కారణంగానే బాబ్దాదా కాసేపు ప్రత్యక్షంగా కనిపిస్తారు, కాసేపు పరదా లోపల దాగి ఉన్నట్లుగా కనిపిస్తారు. అంటే మబ్బుగా పరదా లోపల దాగి ఉన్నట్లుగా కనిపిస్తారు. అప్పుడప్పుడు ప్రత్యక్ష రూపం ప్రకాశంగా కనిపిస్తారు వాళ్ళకి. కానీ బాబ్దాదా సదా పిల్లల ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. అంటే బాబా ప్రత్యక్షంగా సదా మనతో పాటు బాబా ఉన్నారు. వారు పిల్లల నుండి దాగి ఉండలేరు. అంటే పిల్లల కోసమే కదా బాబా ఇప్పుడు ఈ భూమిపై వచ్చిండారు. అంటే బాబా పిల్లల నుండి దాగి ఉండలేరు. తండ్రి పిల్లల కొరకే ఉన్నారు. ఎప్పటి వరకైతే పిల్లల స్థాపన కర్తవ్యం యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాబ్దాదాల పిల్లల యొక్క ప్రతి సంకల్పంలో మరియు ప్రతి క్షణంలో తోడుగా ఉంటారు. ఎప్పటి వరకైతే పిల్లల స్థాపన కర్తవ్యం అంటే స్వర్గస్థాపన కర్తవ్యము యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాబ్దాదా పిల్లల యొక్క ప్రతి సంకల్పంలో ప్రతి క్షణంలో తోడుగా ఉంటారు. బాబ్దాదా మనతో పాటు కలిసి వెళతాము అని బాబ్దాదా వాగ్దానం చేశారు కదా అని బాబా చెప్తున్నారు. అంటే కలిసి నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తానని బాబా
వాగ్దానం చేశారు. ఎప్పుడు వెళతారు అని బాబా అడుగుతున్నారు. ఎప్పుడైతే కార్యం సమాప్తం అవుతుందో అప్పుడు వెళతారు. అంటే స్వర్గస్థాపన ఎప్పుడవుతుందో, ఈ కలియుగి వినాశ పరివర్తన జరిగి ఎప్పుడు స్వర్గస్థాపన అవుతుందో అప్పుడు వెళతారు. మరి బాబాను ముందే ఎందుకు పంపించి వేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే బాబా ఇప్పుడు లేదు, వెళ్ళిపోయిండారు అని చెప్తారు కదా కొందరు. దానికి బాబా చెప్తున్నారు, మరి బాబాను ముందే ఎందుకు పంపించేస్తున్నారు అని బాబా చెప్తున్నారు. బాబా వెళ్ళిపోయారు అని అంటూ అవినాశి సంబంధమును వినాశి సంబంధంగా ఎందుకు మారుస్తున్నారు అంటే, ఎవరైనా మనతో పాటు స్థూలంగా లౌకికంలో ఉంటే వారి చనిపోతే శరీరం విడిస్తే మనతో పాటు వారు శాశ్వతంగా లేదు అనుకుంటాం. అలాగే బ్రహ్మబాబా శరీరంలో శివబాబా వచ్చినప్పుడు వారు 1969లో శరీరం విడిచినప్పుడు బాబాతో పాటు బ్రహ్మబాబాతో పాటు శివబాబా కూడా వెళ్ళిపోయారు అని తెలుసుకున్నారు. అంటే అవినాశి సంబంధాన్ని పోయి వినాశి సంబంధంగా ఎందుకు మారుస్తున్నారు మీరు? కేవలం పాత్ర పరివర్తన అయిందంతే. అంటే అప్పుడు సాకారి శరీరంలో ఉంటూ పాత్రను చేశారు బాబా. ఇప్పుడు పాత్ర మారింది, పరివర్తన అయింది. అంటే సూక్ష్మ శరీరంతో పాటు బాబా పాత్ర అభినయిస్తున్నారు. మీరు కూడా సేవా స్థానాన్ని మారుస్తూ ఉంటారు కదా. అంటే ఈ సేవలో చేస్తాము, బాబా ఎక్కడ పెడితే అక్కడ చేస్తామని సేవా స్థానాన్ని మారుస్తూ ఉంటాం కదా. అలాగే బ్రహ్మబాబా కూడా తమ సేవా స్థానాన్ని మార్చారు అని చెప్తా ఉన్నారు. అంటే సాకారి శరీరంలో ఉంటూ ఇక్కడ సేవ చేశారు. ఇప్పుడు అవ్యక్త బ్రహ్మలాగా అక్కడ సేవ చేస్తున్నారు. రూపం అదే, సేవ కూడా అదేనే. అంటే విశ్వ కళ్యాణం చేసే సేవనే చేస్తున్నారు. వర్తమానం సమయంలో సహస్రభుజుడైన బ్రహ్మ యొక్క పాత్ర నడుస్తోంది. అంటే సహస్రభుజుడు అని ఎందుకు చెప్తారు? బ్రహ్మబాబాకి మనమందరూ కూడా సహయోగి పిల్లలు కదా, భుజాలు కదా. దానికి బ్రహ్మబాబాని సహస్రభుజుడు అని గాయనం చేస్తారు. సహస్రభుజుడైన బ్రహ్మ యొక్క పాత్ర నడుస్తోంది. కావుననే సాకార సృష్టిలో ఈ రూపం యొక్క గాయనం మరియు స్మృతి చిహ్నం కూడా ఉన్నాయి. భుజాలు తండ్రి లేకుండా కర్తవ్యం చేయలేవు. అంటే యజమాని ఉంటే కదా భుజాలు పనిచేసేది. అలాగే భుజాలు తండ్రి లేకుండా కర్తవ్యను చేయజాలవు. భుజాలు తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నాయి. అంటే పని చేసేది భుజాలే, అంటే తండ్రిని ప్రత్యక్షం చేస్తాయి. అవి చేయించేవారు ఉన్నారు, కావుననే చేస్తున్నారు. చేయించేవారు ఎవరు? బాబా. ఆత్మ లేకుండా ఏ విధంగా భుజాలు ఏమి చేయలేవో, అలాగే కంబైన్ రూపంలో ఉన్న బాబ్దాదా రూపీ ఆత్మ లేకుండా భుజాల రూపంలో ఉన్న పిల్లలు ఏమి చేయగలరు అని అడుగుతున్నారు బాబా. అంటే ఆత్మ లేకుండా, యజమాని లేకుండా చెయ్యి, ఈ శరీరంలో ఉన్న చెయ్యి పనిచేస్తుందా? లేదు. అలాగే కంబైన్ రూపంలో ఉన్న బాబ్దాదా కూడాను ఆత్మ లేకుండా భుజాల రూపంలో, అంటే కంబైన్ రూపంలో ఉన్న బాబ్దాదా రూపీ ఆత్మ లేకుండా భుజాల రూపంలో ఉన్న పిల్లలు ఏం చేయగలరు? మనమంతా భుజాలు కదా. ఆత్మరూపి బాబ్దాదా లేకుండా ఏ పని కూడా జరగదు అని బాబా చెప్తున్నారు. ప్రతి కర్తవ్యములోనూ అంతిమం వరకు మొదటి కార్యం యొక్క భాగ్యము బ్రహ్మాదే కదా అని అడుగుతున్నారు. ప్రతి కర్తవ్యంలోనూ అంతిమం వరకు, యజ్ఞ స్థాపించిన అప్పటి నుంచి వరకు, యజ్ఞ పూర్తయ్యే వరకు, అంటే అంతిమం వరకు మొదటి కార్యం యొక్క భాగము బ్రహ్మాదే కదా. అంటే ఫస్ట్ సంపన్న అయిండేది బాబానే కదా. బ్రహ్మ అనగా ఆదిదేవుడు. ఆదిదేవుడు అనగా ప్రతి శుభకార్యం యొక్క ఆదిని చేసేవాడు. ఫస్ట్ తనతో పాటునే మొదలవుతుంది. ఫస్ట్ కృష్ణగా రాకుమారునిగా జన్మ తీసుకునేది కృష్ణ అంటే బ్రహ్మబాబానే. ఆదిదేవుడు అని చెప్తారు. అంటే ఆదం అని చెప్తారు కదా వాళ్ళు. మనుష్య రూపీ సృష్టి దీంట్లో వచ్చేది కూడా వాళ్లేనే. అంటే ద్వాపర యుగంలో కూడా వాళ్లే ముందొస్తారు. తిరిగా బ్రహ్మ సరస్వతి లాగా తయారయ్యేది కూడా బాబానే. అంటే మొదటి బ్రహ్మబాబానే. ఏ కార్యం ఎలా బాబ్దాదా ఆది చేయకుండా ఏ కార్యము కూడా ప్రారంభం అవ్వదు అని బాబా చెప్తున్నారు. అంటే బాబ్దాదా ఆది అనగా ప్రారంభించకుండా ఏ కార్యమైనా ఎలా సఫలమవగలదు? ప్రతి కార్యంలోనూ మొదట బాబా యొక్క సహయోగం ఉంది. అంటే తోడుగా బ్రహ్మబాబా కూడా సహయోగం ఇస్తున్నారు కదా. అనుభవము చేసుకుంటున్నారు మరియు వర్ణన కూడా చేస్తారు. అయినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతారు మీరు. అంటే చేయించేవారు బాబా అని చెప్తుంటారు కదా.
ప్రేమ సాగరంలో, ప్రేమ యొక్క అలలలో ఏమైపోతారు? ప్రేమ సాగర శివబాబాలో ప్రేమ యొక్క అలలో ఏమైపోతారు? అలలతో ఆడుకోవాలే కానీ ఆ అలలకు పోకూడదు అని బాబా చెప్తున్నారు. అంటే ప్రేమ సాగర, ప్రేమ యొక్క అలలో మనము ఆడుతూ ఉండాలి. అయితే మనం ఏం చేస్తున్నాము? ఆ అలలకు వశీభూతులై దాంట్లో చిక్కుకుపోతున్నాం. గుణగాయనం కూడా చేయండి కానీ ప్రభావితమైపోకండి అని చెప్తున్నారు బాబా. గుణగాయనం చేయండి కానీ వశీభూతులు ప్రభావితమైపోకండి. పిల్లలు నా తోడుగా ఉన్నారు కానీ వియోగం అనే పరదాను వేసి చూస్తూ ఉన్నారని బాబ్దాదా గమనిస్తున్నారు. అంటే పిల్లలు నా తోడుగా ఉన్నారు కానీ వియోగమనే అంటే యోగం లేకుండా ఉండే అటువంటి పరదాను వేసి చూస్తూ ఉన్నారని బాబ్దాదా గమనిస్తున్నారు. మళ్ళీ వెతకడంలో సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. అంటే స్మృతి చేసేది అప్పుడప్పుడు వదిలేసేది, ఇలా వెతకడంలో సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. సదా హాజరై ఉండే ఆ హుజూర్ను అంటే మాలికను కూడా దాచేస్తున్నారు. దాగుడు మూతల ఆట మీకు ఎంతో నచ్చితే దానిని ఆటగా భావిస్తూ తప్పక ఆడండి కానీ స్వరూపంగా అయిపోకండి అని బాబా చెప్తున్నారు. అంటే అప్పుడప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటూ బాబాని స్మృతి చేసేది, అప్పుడప్పుడు మర్చిపోయేది. అంటే దాగుడు మూతల ఆట ఆడేది. అంటే ఆ ఆట ఇష్టమైతే ఆడండి కానీ దానే స్వరూపంగా అయిపోకండి అని బాబా చెప్తున్నారు. బాబా కేవలం ఉత్సాహపరిచే విషయాలను వినిపించడం లేదు, సేవ యొక్క స్పీడుకు ఇంకా అతి తీవ్రగతిని ఇచ్చేందుకు కేవలం స్థానాన్ని పరివర్తన చేశారంతే. అంటే సాకారంలో ఉంటూ అప్పుడు బాబా సేవ చేసేవారు, ఇప్పుడు అవ్యక్త రూపంలో ఇంకా తీవ్రంగా అంటే సేవ చేస్తున్నారు బాబా. ఎందుకంటే పిల్లలు కూడా బాబా సమానంగా సేవ యొక్క గతిని అతి తీవ్రంగా చేయడంలో బిజీగా ఉండాలి కదా. ఇది స్నేహం యొక్క ప్రతిఫలము అని చెప్తున్నారు. అంటే బ్రహ్మబాబా ఎలా సాకారంలో ఉంటూ చేశారు, ఇప్పుడు తీవ్రగతిలో అవ్యక్త స్థితిలో ఉంటూ ఇప్పుడు సేవ చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా మీరు బాబా సమానంగా సేవ యొక్క గతిని అతి తీవ్రంగా చేయడంలో బిజీగా ఉండాలి అని చెప్తున్నారు. ఇది స్నేహం యొక్క ప్రతిఫలం, బ్రహ్మబాబాకి ఇచ్చేటువంటి స్నేహ యొక్క ప్రతిఫలము అని బాబా చెప్తున్నారు. పిల్లలకు బాబాపై ఎంతో స్నేహం ఉందని బాబాకు తెలుసు కానీ బాబాకు పిల్లలతో పాటు సేవపై కూడా ఎంతో స్నేహం ఉంది. అంటే పిల్లలకు బాబాపై ఎంతో స్నేహం ఉంది తెలుసు అది, కానీ బాబాకు పిల్లలతో పాటు సేవపై కూడా ఎంతో స్నేహం ఉంది. బాబా చెప్తుంటారు కదా, సేవాదారి పిల్లలంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంటారు. అంటే బాబాకు పిల్లలతో పాటు సేవపై కూడా ఎంతో స్నేహం ఉంది. బాబా యొక్క స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం సేవపై స్నేహం ఉండడము, సేవపైనే ధ్యాసం పెట్టడము. ఏ విధంగా క్షణక్షణం బాబా బాబా అని అంటారో అలాగే ప్రతి క్షణం బాబా మరియు సేవ ఉండాలి అని బాబా చెప్తున్నారు. అప్పుడే సేవ యొక్క కార్యం సమాప్తమవుతుంది. బాబా చెప్తా ఉంటారు కదా, ఒక్క దినము కూడా సేవ లేకుండా మీరు భోజనం తినకూడదు అని చెప్తారు బాబా. దానికి బాబా చెప్తున్నారు, ఎలా అయితే మీరు ప్రతి క్షణం బాబా బాబా అని ప్రేమ చూపిస్తారో అలాగే సేవ కూడా చేయాలి అని చెప్తున్నారు. అప్పుడే సేవ యొక్క కార్యం సమాప్తమవుతుంది. మరి కలిసి వెళతారు అందరూ కూడా తోడుగా. ఇప్పుడు బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని లైట్ మైట్ హౌస్ లా యొక్క రూపంలో చూస్తున్నారు. లైట్ మైట్ అంటే ప్రకాశమైన శక్తి గృహ యొక్క రూపంలో చూస్తున్నారు. మైకులు శక్తిశాలిగా అయిపోయాయి కానీ లైట్ మైట్ మరియు మైక్ అంటే ప్రకాశము, శక్తి, వాకు మూడు కలిసి శక్తిశాలిగా ఉండాలి. శబ్దంలోకి రావడం సహజం అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎంతటి శక్తిశాలి స్థితిని తయారు చేయాలంటే ఆ స్థితి ద్వారా ప్రతి ఆత్మకు శక్తి, ప్రకాశమును మీ శక్తి ద్వారా ఇవ్వగలగాలి. అంతటి స్థితి ప్రాప్తి చేసుకోవాలి. సాకార సృష్టిలో ఏ రంగు యొక్క లైటును వెలిగిస్తే నలువైపులా అదే విధమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే గ్రీన్ లైట్ వెలిగిస్తే గ్రీన్ లాగే వాతావరణం అంతా కల్పిస్తుంది కదా. అలాగే పచ్చని లైట్ ఉంటే నలువైపులా అదే ప్రకాశం వ్యాపిస్తుంది. ఒకే స్థానంలో
ఉంటూ కూడా ఒకే లైట్ వాతావరణాన్ని మార్చేస్తుంది. మీరు కూడా ఎర్ర లైట్‌ను వేసినప్పుడు స్మృతి యొక్క వాయుమండలం దానంతట అదే తయారవుతుంది అని అంటే శక్తి స్థితిలో ఉంటూ మనము స్మృతి చేస్తూ ఉంటే ఆ వాయుమండలం అదే రీతి తయారవుతుంది. స్థూలమైన లైటు వాతావరణాన్ని పరివర్తన చేయగలిగినప్పుడు మరి లైట్ హౌస్ లైన మీరు పవిత్రత యొక్క ప్రకాశంతో లేక సుఖం యొక్క ప్రకాశంతో వాయుమండలమును తయారు చేయలేరా అని అడుగుతా ఉన్నారు బాబా. అంటే స్థూలమైన లైట్‌ను వెలిగించినప్పుడు ఆ లైట్ అంటే వాతావరణం అంతా మార్చేస్తుంది. స్థూలమైన లైటే అలా చేసేటప్పుడు మీరు ప్రకాశంతో మీరు లైట్ హౌస్ మనము అంటే ఇడీ విశ్వానికి మనము లైట్ హౌస్ ప్రకాశ గృహ లైన మీరు పవిత్రత యొక్క ప్రకాశంతో లేక సుఖం యొక్క ప్రకాశంతో వాయుమండలమును తయారు చేయలేరా అని అడుగుతున్నారు బాబా. స్థూలమైన లైటు కళ్ళతో చూస్తారు, ఆత్మిక లైటు అనుభవంతో తెలుసుకుంటారు. అంటే ఫీల్ చేసేది. వర్తమాన సమయంలో ఈ ఆత్మిక లైట్‌న ద్వారా వాయుమండలంను పరివర్తన చేసే సేవను చేయాలి. ఈ ఆత్మిక లైట్‌ను వెలిగించే ద్వారా వాయుమండలమును పరివర్తన చేసే సేవను చేయాలి. ఇప్పుడు సేవ యొక్క రూపం ఎలా ఉండాలో విన్నారా అని అడుగుతున్నారు. అంటే ఆ లైట్ గ్రీన్ లైట్, రెడ్ లైట్ వేస్తే ఆ వాతావరణం అంతా ఎలా మారుతుందో స్థూలంగా, అలాగే మనము కూడా ఒక్కొక్క స్థితిలో లైట్ హౌస్‌గా ప్రకాశ గృహలాగా లైట్ హౌస్‌గా అయ్యి వాతావరణం అన్నిటిని కూడా మార్చాలి అని బాబా చెప్తున్నారు. 2 సేవలో ఇప్పుడు తోడుగా కలిసి జరగాలి. మైక్ మరియు మైట్ అంటే వాచ మరియు శక్తి 2 కలిసి ఉండాలి అని బాబా చెప్తున్నారు. అప్పుడు సహజంగా సఫలత మూర్తులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక శక్తితో వాచా సేవ చేయాలి అనే మాట బాబా చెప్తున్నారు. అప్పుడు సహజంగా సఫలత అనేది దొరుకుతుంది అని బాబా చెప్తున్నారు. పార్టీలతో అవ్యక్త బాబ్దాదా చెప్తున్నారు, అనంతమైన తండ్రికి కూడా హద్దులోని నంబర్ను వేయవలసి వస్తుంది. లేకపోతే తండ్రి మరియు పిల్లల యొక్క మిలనంలో రాత్రి పగలు ఏమిటి అని అడుగుతున్నారు బాబా. అనంతమైన తండ్రికి కూడా హద్దులోని నంబర్ను వేయవలసి వస్తుంది. లేకపోతే తండ్రి మరియు పిల్లల యొక్క మిలనంలో రాత్రి పగలు ఏమిటి? ఎప్పుడైనా మిలనం చేసుకోవచ్చు. మీ ప్రపంచంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఈ టైంలోనే చేయొచ్చు, ఈ టైంలోనే చేయాలి అనేసి. అక్కడ అందరూ బాబాకు సమీపంగా ఉంటారు. ఎక్కడ? పరంధామంలో. బిందువుకు ఎంత స్థానం కావాలి? చిన్న బిందువుకి ఎంత స్థానం కావాలి? ఇక్కడ శరీరానికి జాగా చాలా కావాలి. అక్కడ తప్పక సమీపమై తీరుతారు. అంటే బాబా సమీపంగా ఉంటారు. చిన్న చిన్న బిందువులాగా మెరుస్తూ ఉంటాం, స్టార్ లాగా. ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ తాము సమీపంగా రావాలనుకుంటారు. ఎంతగా బాబా యొక్క గుణాలలో స్థితిలో సమీపంగా ఉంటారో అంతగా అక్కడ ఇంట్లోనైనా రాజ్యంలోనైనా స్థానంలో సమీపంగా ఉంటారు అని బాబా చెప్తున్నారు. అంటే స్థితి ఎలా మనము ఏర్పరచుకుంటామో పురుషార్థం చేసి, అలాగే పరంధామంలో కూడా బాబాతో పాటు సమీపంగా ఉంటాము. ఇంట్లో తిరుగా సత్యుగంలో కూడా రాజ్యం చేసేటప్పుడు కూడా శ్రీకృష్ణుడి రాజ్యంలో కూడా మనం అంతే సమీపంగా వాళ్ళతో రాజ్యం చేస్తాము అని బాబా చెప్తున్నారు. స్థితి స్థానానికి సమీపంగా తీసుకువస్తుంది. మన స్థితి ఎలా ఉంటుందో అలా స్థానం మనకి దొరుకుతుంది అని బాబా చెప్తున్నారు. ఇదే అద్భుతము. ప్రతి ఒక్కరూ తాము సమీపంగా ఉన్నారని భావిస్తారా? మరియు సామీప్యమును కూడా అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే అనంతమైన తండ్రి అపారమైన వారు, అఖండమైన వారు కావున అందరూ సమీపంగా అవ్వగలరు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి. ఇతరులను కూడా సంతుష్టపరచాలి. అంటే దొరికే వాళ్ళు దొరికినప్పుడు ఇంకేం కావాలి? సంతుష్టత ఉండాలి, ఇతరులను కూడా సంతుష్టపరచాలి. ఇదే వర్తమాన సమయం యొక్క స్లోగన్. అసంతుష్టత అనగా అప్రాప్తి. అంటే ఇంకా ఏదో మనకి కావాలనిపిస్తూ ఉంటుంది, ఇంకా కామనలు పెట్టుకో ఉంటాం, దాన్ని అసంతుష్టత అని చెప్తారు. అసంతుష్టత అనగా ప్రాప్తి. సంతుష్టత అనేది ప్రాప్తి. సర్వప్రాప్తులు కలవారు ఎప్పుడు అసంతుష్టులు కాజాలరు అని బాబా చెప్తున్నారు. అంటే సర్వప్రాప్తి ఇచ్చేటువంటి బాబా మనతో పాటు ఉండగా మనకి అప్రాప్తి అనే వస్తువు యాది లేదు. దానికి బాబా సర్వప్రాప్తులు కలవారు ఎప్పుడు కూడా అసంతుష్టంగా ఉండరు అని బాబా చెప్తున్నారు.
సదా స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థిగా భావిస్తున్నారా? ఈశ్వరీయ విద్యార్థి జీవితం అన్నిటికన్నా ఉత్తమైన జీవితంగా మహిమ చేయబడుతుంది. బాబా చెప్తూ ఉంటారు కదా, ఈశ్వరీయ విద్యార్థి అంటే ఆ స్థూలమైన లౌకిక విద్యలో ఒక్క జన్మ కోసం మనము చదువుతాం. మళ్ళీ శరీరం విడిచిపెడితే మరలా మనము ఒకటో తరగతి నుంచి మళ్ళా చదవాల. అయితే అది స్థూల విద్యం, లౌకిక విద్యం. ఇది బాబా ఈ ఒక్క జన్మంలో చదివే విద్య. దీని ప్రాప్తి మనకు 21 జన్మం వరకు మనకి ప్రాప్తి లభిస్తుంది. అంటే అవినాశి ప్రాప్తి. దానికి బాబా చెప్తున్నారు, సదా స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థిగా భావిస్తున్నారా? ఈశ్వరీయ విద్యార్థి జీవితం అన్నింటికన్నా ఉత్తమైన జీవితంగా మహిమ చేయబడుతుంది. ఈ విధంగా సదా బెస్ట్ అనగా శ్రేష్ఠ జీవితం అనుభవం చేసుకుంటున్నారా? చెప్తారు కదా, స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అని చెప్తారు కదా. అలాగే బాబా ఇక్కడ అంటే విద్యార్థి జీవితము శ్రేష్టమైన జీవితము అని గాయనం చేయబడింది. విద్యార్థులు సదా నవ్వుతూ, ఆడుతూ మరియు చదువుతూ ఉంటారు. ఇంకే విషయము బుద్ధిలో విఘ్నరూపంగా అవ్వదు. వాళ్ళకి చదివేది, ఆడేది, పాడేదే ఉంటుంది. అలాగే చదవడము, చదివించడము నిర్విఘ్నంగా ఉండడం. అంటే మనము చదవాలి, ఇతరులు కూడా చదివించాలి, మరి నిర్విఘ్నంగా ఉండాలి. బాబాతో లేవడం, కూర్చోవడం, తినడం, తాగడం, ఇదే ఈశ్వరీయ విద్యార్థి జీవితం. అంటే సర్వ సంబంధాలు కూడా బాబాతో జోడించాలి, తనతో పాటు జీవించాలి. ఇదే ఈశ్వరీయ విద్యార్థి జీవితం అని చెప్తున్నారు బాబా. లౌకికంలో ఉంటూ కూడా బాబా యొక్క తోడు ఉంది కదా. శరీరం ఎక్కడ ఉన్నా కానీ మనస్సు బాబా మరియు సేవలో లగ్నమై ఉండాలి అని బాబా చెప్తున్నారంటే లౌకికంలో ఉంటూ కూడా మీరు బాబా యొక్క తోడు లభిస్తుంది. శరీరం ఎక్కడ ఉన్నా కానీ మనస్సు బాబాతో సేవలో లగ్నమై ఉండాలి. తినడము, తాగడము, తిరగడము అన్నీ బాబాతో పాటు ఉండాలి. అంటే బాబాను మనము వదలకూడదు. సదా యోగిగా ఉండేవాళ్ళు వదలరు అని చెప్తారు కదా బాబా. యోగిలే బాబాతో కట్ అయిపోతారు. దానికి తినడము, తాగడము, తిరగడము అన్ని బాబాతో పాటు చేయాలి. దీనికే మహిమ ఉంది. ప్రియమైన వస్తువు ఏదైతే ఉంటుందో దానిని వదిలి ఉండడం కష్టమవుతుంది. మనకి ఏదైనా వస్తువు ఇష్టమవుతుంది అంటే వ్యక్తి అయి ఉండొచ్చు, వస్తువు అయి ఉండొచ్చు. మనకి ఇష్టమైతే దాన్ని వదిలి ఉండడము మనకి కష్టమైపోతుంది. తోడుగా ఉండడము, యోగమును ఉంచడం కష్టం కాదు కదా అని చెప్తున్నారు బాబా. అలాగే బాబాని తోడు పెట్టుకోవడము, బాబాని స్మృతి చేయడం కష్టం కాదు కదా అని చెప్తున్నారు బాబా. యోగము తెగిపోవడం కష్టం. ఇటువంటి అనుభవం కలిగి ఉండడమే ఈశ్వరీయ విద్యార్థి జీవితం అని బాబా చెప్తున్నారు. యోగము తెగిపోవడం అనేది కష్టము అనేది అనుభవం అవ్వాలి. ఇటువంటి విద్యార్థి జీవితం, దీన్నే విద్యార్థి జీవితము అని అంటారు. ఎవరికైతే వదలడం కష్టమవుతుందో, విడిచిపెట్టి ఉండలేకపోతారో, యోగమును తెంచడం కష్టమవుతుందో, తోడుగా ఉండడంలో ఏ కష్టము ఉండదో ఆ జీవితమే ఉత్తమమైన జీవితం అని బాబా చెప్తున్నారు. యోగము తెంచడము, ఎవరికి యోగం తెంచడం కష్టమవుతుందో, వదలడం బాబాని వదలడం కష్టమవుతుందో, తోడుగా ఉండడంలో ఏ కష్టమో అనుభవం అవ్వదో ఆ జీవితమే ఉత్తమమైన జీవితము. సదా నవ్వుతూ ఉండండి, పాడుతూ ఉండండి మరియు బాబాతో కలిసి నడుస్తూ ఉండండి. ఇటువంటి తోడు మొత్తం కల్పమంతటిలోనూ ఎప్పుడూ లభించజాలదు అని బాబా చెప్తున్నారు. అంటే బాబా చెప్తారు కదా, 21 జన్మలు అంటే సత్యత్రేతాయుగంలో దేవతల ఒడిలో ఉంటారు, ద్వాపర కలియుగంలో దేహదారి మనుషుల ఒడిలో ఉంటారు. అంటే సాధారణ మనుషుల ఒడిలో ఉంటారు, వాళ్ళతో పాటు ఉంటారు. ఇప్పుడే స్వయం తల్లి, తండ్రి, టీచర్, గురు అన్ని స్వరూపంలో ఉన్న బాబాతో మనము కలిసిమెలిసి నడుస్తాము, ఉంటాము. అంటే ఇటువంటి తోడు మొత్తం కల్పమంతటిలోనూ కూడా ఎప్పుడు లభించదు అని బాబా చెప్తున్నారు. సంగమ యుగంలోనే ఇటువంటి వారిని ఇంకెవరైనా వెదికేందుకు ప్రయత్నించినా దొరకగలరా అని చెప్తున్నారు. అంటే మనము స్థూలమైన సంబంధం ఎవరితో జోడించినా కూడా వాళ్ళు 1 అవర్ ఉండొచ్చు, లేక 2 అవర్ ఉండొచ్చు, 2 గంటలు, 1 గంటలు, లేక 1 దినం ఉండొచ్చు. ఎప్పుడు ఉంటారా? ఉండరు. ఎప్పుడు ఉంటారో ఆ సంబంధం ఉంటుంది అని అనుకున్నా కూడా వాళ్ళు సేవకు అక్కడ ఇక్కడ వెళ్ళిపోతారు, మనం వదిలేసి.
అయితే బాబాతో మనము సంబంధం జోడిస్తామంటే ప్రతి సెకండ్ ప్రతి క్షణము కూడా మనతో పాటు బాబా ఉంటారు. దాని అనుభవం మనం చేసుకోగలము. ఇటువంటి వారిని ఇంకెవరినైనా వెదికేందుకు ప్రయత్నించినా దొరకగలరా? ఇడీ సృష్టిలో మనం వెదికితూ కూడా ఇలాంటి వారు మనకి దొరకరు అని బాబా చెప్తున్నారు. దొరకరు కదా. బాబా మిమ్మల్ని వెదికారా లేక మీరు బాబాను వెదికారా అని బాబా చెప్తున్నారు. అంటే మనము కొందరు కష్టం పడి దేవుడు లేదు, భగవంతుడు ఎక్కడున్నారు, మనకి ఇంత కష్టమా అనేసి కొందరు వెతుకుతారు. అయితే బాబా చెప్తారు, మీరు వెతికారా లేక నేను వెతికానా అని బాబా చెప్తారు, అడుగుతారు. మీరు కూడా వెతికారు, కానీ తప్పు మార్గంలో వెతికారు. భక్తి మార్గంలో అక్కడున్నారా, రాయల్లో, రప్పుల్లో, ప్రాణుల్లో, జంతువుల్లో మనం వెతికాము. తప్పుడు మార్గంలో వెతికారు. తండ్రిని వెతకవలసిన చోట సోదరులను వెతికారు. అంటే శ్రీకృష్ణుడు, ఆంజనేయుడు వీళ్ళంతా భగవంతుడు అనేసి వీళ్ళంతా సోదరులు కదా. అంటే మనమే దేవతాత్మలు కదా. ఇప్పుడు సాధారణ మనుషులుగా అయిపోయాం. సోదరులను వెతికారు, కావుననే వదలలేకపోయారు అని బాబా చెప్తున్నారు. స్వయం యొక్క పురుషార్థంలో మరియు సేవలో సదా వృద్ధి జరుగుతూ ఉండేందుకు సహజ సాధనం ఏమిటి? సదా స్వయం యొక్క పురుషార్థంలో సేవలో వృద్ధి జరుగుతూ ఉండేందుకు సహజ సాధనం ఏమిటి? వృద్ధి యొక్క సహజ సాధనము అమృత వేళ నుండి విధిపూర్వకంగా నడవడము. ఎలాగైనా ఇప్పుడు రాష్ట్రపతి ఉంటారు, తన దినచరిని లిస్ట్ చేసుకొని పెట్టుకుంటారు. వారి పిఏకి చెప్పుంటారు, ఇలా ప్లాన్ చేసి ఉంటామో అలా ఆ టైంకి మనము పోవాలి అనేసి ఆ లిస్ట్ను వాళ్ళకి ఇచ్చింటారు. అలాగే మనము కూడా బాబాకి అమృత వేళ లిస్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తాం బాబా అనేసి మనం చెప్పినప్పుడు దినమంతా అలా నడుచుకోవాలి. అదే స్వయం యొక్క పురుషార్థంలో మరియు సేవలో వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇదే సహజ సాధనం అని బాబా చెప్తున్నారు. అమృత వేళ నుండి విధిపూర్వకంగా నడవడము, అప్పుడు జీవితం వృద్ధి నొందుతుంది అని చెప్తున్నారు బాబా. ఏ కార్యమైనా విధిపూర్వకంగా చేసినప్పుడు సఫలం అవుతుంది కదా. అంటే విధిపూర్వకంగా కార్యం జరిగిందంటే ఆ కార్యం సఫలం అవుతుంది కదా, త్వరగా అవుతుంది. బ్రాహ్మణులు అనగా విధిపూర్వకమైన జీవితము. ఏదైనా విషయంలో స్వయం యొక్క పురుషార్థంలో లేక సేవలో వృద్ధి జరగకపోతే తప్పకుండా ఏదో ఒక విధిలో లోపముంది అని చెప్తున్నారు బాబా. ఏదైనా విషయంలో స్వయం యొక్క పురుషార్థంలో లేక సేవలో వృద్ధి జరగకపోతే తప్పకుండా ఏదో ఒక విధిలో లోపముంది. కావున అమృత వేళ నుండి రాత్రి వరకు మనస, వాచ, కర్మణ లేక సంపర్కముల ద్వారా విధిపూర్వకంగా ఉన్నామా అనగా వృద్ధి జరిగిందా అని పరిశీలించండి. మన స్థితి బాగా అయ్యిందా, సేవ జరిగిందా, వృద్ధి అయ్యిందా అనేసి అమృత వేళ నుండి రాత్రి వరకు మనము మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాల విధి పూర్వకంగా ఉన్నామా, ఎలా ఉండాలి, ఆత్మిక స్థితి, ఆత్మిక దృష్టి, ఆత్మిక వృత్తి సంపూర్ణంగా ఉందా, స్మృతి, బాబాతో పాటు మనము అన్ని పనులు చేశామా, తోడుగా పెట్టుకున్నామా, ఇదన్నీ కూడా పరిశీలించుకోవాలి. వృద్ధి జరగకపోతే కారణము గురించి ఆలోచించి నివారణ చేయండి. అంటే వృద్ధి జరుగుతూ ఉండలేదు అంటే కారణం వెతకాలి, ఆలోచించి నివారణ చేసుకోండి. అప్పుడు నిరుత్సాహపడరు. అంటే కారణం దొరికితే దాన్ని పరివర్తన చేసుకుంటాం కదా, అప్పుడు నిరుత్సాహపడరు అని బాబా చెప్తున్నారు. జీవితము విధిపూర్వకంగా ఉన్నట్లయితే వృద్ధి తప్పకుండా జరుగుతుంది అంటున్నారు బాబా. అచ్చా, మధువన నివాసులైన సోదరులతో బాబా చెప్తున్నారు, మధువన నివాసులందరూ సదా బాబా యొక్క స్మృతిలో లవలీనమై ఉండేవారే కదా. బాబా సమానంగా సదా అలసట లేని వారిగా సదా డబల్ లేట్ స్థితిలో ఉంటున్నారు కదా. ఎవరు ఎంత తేలికగా ఉంటే అంత అలసట లేకుండా ఉంటారు. అంటే తేలికగా ఉండాలి. హగురత అనేది మనకి అనుభవం అవ్వాలి. ఏ విధమైన భారమైన అలసిపోయేలా చేస్తుంది. అంటే భారం మన మీద ఉంటుంది అంటే అది సుస్తయ్యేలాగా చేసేస్తుంది, అలసిపోయేలా చేసేస్తుంది. శారీరక భారం కలవారు కూడా అలసిపోతారు కదా. అంటే శరీర భారం కూడా మనని అలసిపోయేలా చేసేస్తుంది. దానికి మనము ఆత్మిక భావంతో ఉండాలి. తేలికగా ఉన్నవారు అంతగా అలసిపోరు. అలాగే ఎటువంటి భారమైన మానసికమైనదైనా సంబంధ సంపర్కాలకు చెందినదైనా సరే
భారము తప్పక అలసటలోకి తీసుకొస్తుంది. దానికే బాబా చెప్తారు కదా, నేను బిందు, బాబా బిందు, డ్రామా బిందు, ఇలా బిందు పెట్టేయాలి, అప్పుడు తేలికగా ఉంటుంది. మధుబన నివాసులకు అతక్ భవ అన్న వరదానం లభించి ఉంది. కావున మీరు అలసట లేని వారే కదా అంటున్నారు బాబా. అంటే క్షణములో బలిహారి అయ్యేవారు. అతక్ భవ అనే వరదానము లభించింది. ఇంకా మేళాలు నడపాలా అని చెప్తున్నారు బాబా. ఎంతగా ముందుకు వెళతారో అంతగా ఈ మేళాలు పెద్దగానే అవుతాయి, కానీ తగ్గవు. ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూనే ఉంటాయి. ఎంతగా ప్లాన్ తయారు చేసినా ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సంగమ యుగంలోనే ఈశ్వరీయ పరివారం వృద్ధి చెందుతుంది కదా అని బాబా చెప్తున్నారు. అంటే ఇంకా ఇంకా బ్రాహ్మణ కులానికి వచ్చే ఆత్మలు, దేవీ దేవతా ధర్మానికి వచ్చే ఆత్మలు ఇంకా ఉంటారు కదా, వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎంత మేళాలు చేసినా ఈ సంగమ యుగంలో ఈశ్వరీయ పరివారము వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎంతగా సమయం తక్కువగా ఉందో అంతగా వృద్ధి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే సమయం తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు త్వరగా రావాలి కదా, వాళ్ళు కూడా పరివర్తన కావాలి కదా. దానికి బాబా చెప్తున్నారు, ఎక్కువ మంది వచ్చేస్తే మేము వెనకబడిపోతామని భావించడం లేదు కదా. అంటే ఎక్కువ మంది వచ్చేస్తే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతాము, మనం వెనుకుండిపోతామని భావించడం లేదు కదా అని అడుగుతున్నారు బాబా. ఎవరైతే స్వయం త్యాగమూర్తులుగా అవుతారో వారిని గురించి స్వతహాగానే ఆలోచన ఉంటుంది. అంటే త్యాగమూర్తులుగా ఎవరు ఉంటారో వారిని గురించి స్వతహాగానే ఆలోచన ఉంటుంది మనకి. మీరు నిష్కాములుగా ఉన్నారు కదా, అంటే ಯಾವುದೇ ರೀತಿ కామన అనేది మనసులో బుద్ధిలో ఉండకూడదు. నిష్కాములుగా ఉన్నారు కదా, ఎంతగా ప్రతి కామన నుండి అతీతంగా ఉంటారో అంతగా ప్రతి కామన సహజంగానే పూర్ణవుతుంది అని చెప్తున్నారంటే సంతుష్టంగా ಯಾವುದೇ ఒక కామన అనేది ఉండకూడదు. అప్పుడు మనకి మన సహజంగానే మన కామనలు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా పూర్తవుతుంది. సంతోషంలో ప్రాప్తిలో అలసట అనేది ఉండదు. మధువన నివాసులు పురుషార్థం యొక్క కొత్త యుక్తులను తయారు చేయాలి, వాటిని అందరూ అనుసరించాలి. కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి కొత్త విషయాన్ని కొనగనాలి. సహజ పురుషార్థం యొక్క కొత్త ఇన్వెన్షన్ను కొనుగొనండి మరియు ప్రత్యక్షంగా అనుభవం చేసి ఇతరులకు వినిపించండి. కొత్తగా చేయాల క్రియేటివిటీ. స్వయం ఆత్మలు మిమ్మల్ని ఉన్నతమైన దృష్టితో చూస్తారు. ఇప్పుడు కూడా మనము మధుబన్లో పాలన పొందిన అన్నయ్యల్ని అక్కయ్యలంతా కూడా సేవా కేంద్రాలకి పిలుచుతాము. అంటే ఎంత మహిమ ఉంది కదా. అంటే మధుబన వాసులు అంటే కొత్తగా ఇన్వెన్షన్ కొనుగొనండి మరియు ప్రత్యక్షంగా అనుభవం చేసి ఇతరులకు వినిపించండి. సర్వ ఆత్మలు మిమ్మల్ని ఉన్నతమైన దృష్టితో చూస్తారు కదా. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను ఉన్నతమైన దృష్టితో ఎలా చూస్తారో అలాగా మిమ్మల్ని అందరినీ సర్వశ్రేష్ఠులుగా, ఉన్నతులుగా, సౌభాగ్యశాలులుగా, సమీప ఆత్మలుగా ఇటువంటి దృష్టితో చూస్తారు. కావున ఏ దృష్టితో చూస్తారో అందులోనే స్థితులై ఉండండి. మీ లేవడము, కూర్చోవడము, నడవడము అన్నింటినీ అందరూ చరిత్ర యొక్క రూపంలో చూస్తారు. బాబాతో పాలన తీసుకున్న వాళ్ళు, యజ్ఞంలో ఉన్న వాళ్ళు అనేసి ఎంత మహిమ చేస్తారు కదా. బాబా యొక్క ప్రతి కర్తవ్యమును మీరు చరిత్ర యొక్క రూపంలో చూశారు కదా, అలాగే వారు కూడా మిమ్మల్ని అలా చూస్తారు. కావున ప్రతి కర్మను చేస్తూ చరిత్రవంతులుగా అయి నడవవలసి ఉంటుంది, కానీ సాధారణంగా కాదు. మధుబనం విశ్వం ముందు పేజీ వంటిది. మధుబనము విశ్వం ముందు పేజీ వంటిది అంటే మొదట పేజీ వంటిది. సైజ్ అంటే స్టేజ్ పై నటులు ఎవరైతే ఉంటారో వారి ప్రతి కదలిక పైన ఎంతో ధ్యానం ఉంటుంది అని చెప్తా ఉన్నారు బాబా. అంటే స్టేజ్ పై నటులు ఎవరైతే ఉంటారో వారి ప్రతి కదలిక పైన ఎంతో ధ్యాసం ఉంటుంది. వాళ్ళ పైన ధ్యాస పెడతారు. చెయ్యి పైకి ఎత్తినా ఎంతో ధ్యానంతో ఎత్తుతారు. ఎందుకంటే వారు నటిస్తుంటారు కదా, నటులు కదా వాళ్ళు. ఎందుకంటే తమను అందరూ చూస్తున్నారని వారికి తెలుసు. మీ యొక్క ప్రతి కార్యానికి మహత్వం ఉంది. బాబ్దాదా కూడా మధుబన ఆత్మలకు ఎంత మహత్వం ఉందో అదే మహత్వంతో చూస్తారు అని చెప్తున్నారు బాబా. స్వతహాగా సహజ యోగులుగా ఎలా అవ్వగలరు అని కొత్త ప్లాన్ను తయారు చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ ఇక చివరిలో సహజ యోగం మరియు స్వతహా యోగము యొక్క అనుభవం తప్పకుండా కలగాలి అన్న లక్ష్యమును ఉంచి నడుస్తున్నారు.
అని చెప్తున్నారు బాబా. కావున సహజ యోగము ఏ ఆధారంపై జరుగుతుంది, లేక స్వతహా యోగులుగా ఏ యుక్తి ద్వారా అవ్వగలుగుతారో ఈ ప్లాన్లను తయారు చేయండి. సహజ యోగిగా ఎలా అవ్వాలి అనే ప్లాన్లు సహజంగా తయారు చేయండి అని బాబా చెప్తున్నారు. మరియు అనుభవం చేయించండి. ఆ తర్వాత అందరికీ వినిపించండి. అప్పుడు మీ గుణగానము చేస్తారు. శ్రమ తక్కువగా మరియు సఫలత ఎక్కువగా ఉండాలి. అటువంటి కొత్త పురుషార్థం యొక్క విధానాలను తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. అంటే ఈ యుగాన్ని మోడర్న్ యుగా అని చెప్తారు. అంటే అన్నిటిని కూడా ఫ్యాషన్గా తీసుకుంటారు. అప్పుడు మనము ఇది కూడా కొత్తలాగా మనము ప్లాన్ చేయాలి. సహజ యోగం ఎలా చేయాలి అనేది కొత్తగా ప్లాన్ తయారు చేసి దాన్ని మనము ధారణ చేసి ఇతరులు కూడా వినిపించాలి. అప్పుడు గాయనం చేస్తారు అని బాబా చెప్తున్నారు. ఎటువంటి ప్లాన్ తయారు చేయాలంటే దానిని చూసి అందరూ మధుబన్ నివాసులకు కృతజ్ఞతలు చెప్పాలి. మంచి సేవ చేస్తున్నారు, ఎంత చాలా బాగుంది, ఎంత పరివర్తన జరుగుతుంది అనేసి వాళ్ళు మధుబన్ వారిని మెచ్చుకుంటారు, కృతజ్ఞతలు చెప్తారు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.